హలో అండి, ఈరోజు నేను పెసరపప్పు టొమాటో కర్రీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కర్రీ పిల్లల లంచ్ బాక్స్లోకి అలాగే చపాతీ రైస్లోకి చాలా బాగుంటుందండి. సింపుల్గా నార్మల్ పప్పు కర్రీ అయితే చాలామందికి నచ్చదు కదండి. అందులో 4 టొమాటోలు వేసి నేను చెప్పే ప్రాసెస్లో వండితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో నేను చేసే ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా ఒక పావు కేజీ టొమాటోలు, ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని మంచిగా క్లీన్ చేయాలండి. చేసిన తర్వాత ఒక గ్లాస్ పప్పు తీసుకొని మంచిగా దాన్ని నీట్గా కడిగి వాటర్ తీసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని జీలకర్ర చిటపటలాడాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. మొత్తం కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. నిమిషం తర్వాత మూత తీసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నానబెట్టి పక్కన పెట్టాం కదండి పప్పు, పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని మొత్తం పప్పు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. 7-8 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలండి ఉడికిందా లేదా అని. ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పప్పు పూర్తిగా ఉడికిపోతుందండి 2 నిమిషాల తర్వాత. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీ అండ్ సింపుల్ పప్పు టొమాటో కర్రీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.